ప్రస్తుత కాలంలో చాలామంది మాకు అనేక రకముల ఇబ్బందులు వస్తున్నాయని, అనేక రకాల సమస్యలు వస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా దీనికి కారణము కొంతమంది మనం పూజ చేసేటువంటి కులదైవం ఏది ఉంటుందో ఆ కులదైవాన్ని మర్చిపోవడము, మరికొంతమంది తరతరాలుగా వస్తున్న మన ఆచార సంప్రదాయాల్ని, మన మతాన్ని విడిచిపెట్టి కొత్త మతాల్లోకి వెళ్ళి అందులో ఏదో మనకి లాభం చేకూరుతుందని ఒక భ్రమలో ఆ యొక్క ఆరాధనలు ప్రారంభించడం ఒక కారణము. కాబట్టి ఈ విధంగా ఎవరు చేస్తూ ఉంటారో వారికి మన కులదైవము, ఇష్టదైవము యొక్క అనుగ్రహాన్ని కోల్పోవడం జరుగుతుంది. తద్వారా మన జీవితంలో భవిష్యత్తులో ప్రస్తుత యుగంలో కూడా అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన సంప్రదాయాన్ని, మతాన్ని, ప్రధానంగా కులదైవాన్ని మర్చిపోవడం అనేది చేయకూడదు. భక్తిగా